హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగా సూర్య ట్రాప్ అవ్వడానికి కారణం వీరునే అని రంగా ద్వారా తెలుసుకుంటారు. సో రుద్ర వెంటనే ఇంకా ఆలోచనలో పడతారు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అంటారు. కాబట్టి వీరు చేసిన మోసాన్ని వీరు నోటితోనే తిప్పికొట్టాలి, వీరునే ట్రాప్లో పడేలా చేయాలి, చేసి తీరాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయ్యి ఒక ప్లాన్ వేసుకొని రంగా అండ్ గంగాని మారు వేషాల్లో వీరు వాళ్ళకి సెట్ అయ్యేలా చేస్తాడు. వీరుకి వినపడేటట్టు కావాలని, హలో సార్, ఎంఎన్సీ కంపెనీ, మీరు మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు కదా, యుగాండా నుండి వస్తున్నారు అంటే మాకు ఒక్కసారి మీ ప్రాజెక్ట్ టైఅప్ దొరికింది అంటే మేము 20 కోట్ల అప్పు ఈజీగా తీర్చేయగలం అని చెప్పి అనుకుంటూ ఉంటే వీరు ఇదంతా దొంగచాటుగా వింటాడు. విని నీకంటే ముందు ఆ యుగాండా వాళ్ళతో నేను ప్రాజెక్ట్ డీల్ సెట్ చేసుకుంటాను, ఆ ఫారినర్స్తో డీల్ సెట్ చేసుకొని ఆ 20 కోట్లు కాదు కదా చిల్లి గవ్వ కూడా మీకు రానివ్వను అని క్రూయల్గా ఆలోచించి ఇంకా ఆ ఫ్రాడ్ కంపెనీ వాడు ఎవడైతే ఉన్నాడో ఎంకే ఎంటర్ప్రైజెస్ అతనితో కలిసి రిసార్ట్కి వెళ్ళాలి అని రెడీ అవుతారు. ఇది ఇలా ఉండగా గంగా అండ్ రంగా ఇద్దరు మారువేషాల్లో పంప్ అని రంగా, మోనికా అని గంగా ఇద్దరు బయలుదేరుతారు. ఇంకా వీరు ఫైల్స్ తీసుకువెళ్ళి, సార్ యుగాండా నుండి వచ్చిన పంప్ మీరే కదా అని అంటారు. ఎస్, ఐఎమ్ పంప్, మీరెవరు అసలు అని అడుగుతారు. సార్ యాక్చువల్లీ వైజాగ్లో వీఆర్ ద మోస్ట్ లీడింగ్ కాంట్రాక్టర్స్, సో ఒకసారి ఫైల్స్ చూపిస్తాను, జస్ట్ సీ దిస్ అని అంటారు. నో, ఆల్రెడీ మేము రుద్రప్రతాప్ గారి దగ్గర ఈ కాంట్రాక్ట్ని ఓకే చేసుకున్నాం, మీరేంటి మధ్యలో అని అంటారు. సార్ మీరు అనుకుంటున్నట్టు వాళ్ళేమీ లీడింగ్ కంపెనీ కాదు సార్, మీకు విషయం తెలుసా, వాళ్ళ ఫ్యామిలీలో సూర్యప్రతాప్ అనే అతను ఒక కంపెనీని మోసం చేసి 20 కోట్లకు టోపీ పెట్టాడు. అలాంటి వాళ్ళ దగ్గర జాయిన్ అవుతారా, అలాంటి వాళ్ళ దగ్గర టైఅప్ తీసుకుంటారా, లేకపోతే మా దగ్గర తీసుకుంటారా, ఒకసారి చెప్పండి అని అంటారు. చూడు మిస్టర్, నేను ఏ డెసిషన్ తీసుకోవాలి అన్నా అది ఖచ్చితంగా మా డాటర్ తీసుకోవాలి అని అంటారు. ఏంటి డెసిషనా అని అనుకుంటాడు వీరు. అదే డెసిషన్, అది కేవలం నా డాటర్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పి గంగని పిలిపిస్తారు. సో గంగ వస్తుంది. వచ్చి వీళ్ళు ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయగలరంటారా పప్ప అని అడుగుతుంది. ఖచ్చితంగా చేస్తాం మేడం అని చెప్పి ఇంకా అన్నీ చూపిస్తూ ఉంటాడనమాట, ప్రాజెక్ట్ ఫైల్స్ అన్నీ. వీళ్ళని చూస్తుంటే నమ్మకం కుదురుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ప్రాజెక్ట్ ఓకే చేద్దాం, ఆ రుద్రప్రతాప్ వాళ్ళతో ఇంకా టైఅప్ అవ్వలేదు కాబట్టి వాళ్ళని వదిలేద్దాం అని అంటుంది. ఎస్, మేము కోరుకున్నది ఇదే, అయితే 2 అవర్స్లో డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి వస్తాం అని అంటారు. బట్ వన్ థింగ్, మేము ఫారిన్ మనీని ఫారెక్స్లో కన్వర్ట్ చేసి ఇండియా కరెన్సీలోకి మార్చాలి అంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్, సో యూ హ్యావ్ టు అరేంజ్ ద మనీ ఫస్ట్, డిడ్ యూ గాట్ ఇట్ అని అంటారు. ఓకే మ్యామ్, నేను అరేంజ్ చేసుకుంటాను అని వీరు అంటాడు. సో ఇంకా వీరు అలా ఆ ఫ్రాడ్తో బయటికి వస్తూ ఉంటే కరెక్ట్గా రుద్ర ఫైల్ పట్టుకొని అదే మ్యాన్షన్, అదే రిసార్ట్కి వస్తాడు. ఒక్కసారిగా వీరు దూరం నుండి రుద్రాన్ని చూసి షాక్లో ఉండిపోతాడు. ఇదేంటి వీరు బాబు ఇక్కడికి వచ్చాడు, రేయ్ నువ్వు వెళ్ళి దాక్కో అని చెప్పి దాక్కోమని చెప్తాడు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటాడనమాట. రుద్ర, వీరు నువ్వేంటి ఇక్కడ అని అంటారు. ఏం లేదు బావా, నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిస్తేను వచ్చాను అంతే అని అంటారు. అవునా, నీకు తెలిసిన వాళ్ళు ఇక్కడే ఉన్నారా, ఎవరు వాళ్ళు అని అడుగుతారు. అంటే బావా అది అని అనేలోపు ఇంకా వెంటనే అదే బావా, నాకు తెలిసిన ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన డీల్ ఇక్కడికి వచ్చింది, అది మాట్లాడుతున్నాను, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తప్పించుకొని. నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసు, వెళ్ళు, నువ్వెంత వెళ్ళినా నీకు బాగా జరుగుతుంది అని చెప్పి ఇంకా మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇంకా వీరు అక్కడే నించొని ఇప్పుడు రుద్ర రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని అనుకుంటాడు. రుద్ర ఏమో వాళ్ళని బాగా కన్విన్స్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటాడనమాట. సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్, 1 ఛాన్స్ సార్ అంటే, నో, మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం కాబట్టి. ఇదే ఇలా ఉండగా
ఇంకా అలా వీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి, సార్ మీరు అడిగిన 20 crores సార్ అని చెప్పి 20 crores క్యాష్ని చేతిలో పెడతాడు. ఓకే మిస్టర్, నేను రేపు మీకు మెయిల్ చేస్తాను, ఓకే అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఎస్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నా చేతికి వస్తుంది అని వీరు చాలా అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా ఇంకా అలా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మార్చేస్తారనమాట. మార్చేసి, హే మిస్టర్, మీరే ఫ్రాడ్ చేసి మాకు డబ్బులు ఇచ్చారనేసరికి వీరు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అండ్ ఇప్పుడు కట్టాల్సిన ఆ పెనాల్టీ, ఆ 20 crores కూడా చాలా ఈజీగా ఈ డబ్బులతో కట్టేసేసరికి సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంక రుద్ర వైపు చూస్తూ ఉంటారు. చూడు సూర్య, నువ్వు ఇప్పుడు నేర్చుకోవాల్సిన పెద్ద లెసన్ ఏంటంటే, అందరూ నన్ను తిడుతున్నారు, అందరూ నన్ను ఇలా చేస్తున్నారని కాదు. నువ్వు ఆలోచించాల్సింది, ఎప్పటికీ ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఉండాలి. కుటుంబం ఎప్పుడూ ఒకేలా ఒకే తాటిపై నడవాలి. ఒక్కొక్కరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నా అందరినీ కలుపుకుంటూ పోవాలి. అంతేకాని ఇలా క్రియేట్ చేయకూడదు అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా ఇంకా రుద్రాని చూస్తూ చాలా పశ్చాత్తాపపడతాడు సూర్య. పశ్చాత్తాపడి, చాలా చాలా బాధగా ఉంది నిజంగా అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధగా చూస్తూ రుద్ర కాళ్ళపై పడతాడు. నిజంగా అన్నయ్య, నేను నమ్మకుండా నిన్ను చీప్గా మాట్లాడి నేను చాలా పెద్ద తప్పు చేశానన్నయ్య. ఇప్పుడు నువ్వేంటో నాకు అర్థమవుతుంది. చిన్నప్పటి నుండి నువ్వు నన్ను ఎప్పుడు పడిపోయినా పట్టుకునేవాడివి, ఇప్పుడు కూడా అలాగే చేసావన్నయ్య అని చెప్పి ఇంకా అలా వెంటనే హక్ చేసుకుంటాడు. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇదే, ఈ మార్పే నాకు కావాలి, ఇప్పటికైనా ఫ్యామిలీ గురించి ఆలోచించు అని చెప్పి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వీరు ఇంకా ఫేస్ అంతా మాడిపోయిన పెనంలా పెట్టుకుంటాడు. ఎందుకంటే వచ్చినట్టే వచ్చి డబ్బులు వెనక్కి వెళ్ళిపోయాయని చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వీరు దగ్గరికి రుద్ర వచ్చి, ఏంటి బావా ఫేస్ ఏంటి అలా పెట్టావు అని అడుగుతారు. ఏం లేదు అని అంటారు. ఓ, అర్థమైందిలే, ఎక్కడో ఏదో మోసం జరిగింది కదా అని అంటారు. ఒక్కసారిగా వీరు చూస్తూ ఉంటాడు. ఆ మోసం గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఎందుకంటే ఎప్పుడైనా కర్మ అనేది ఒకలాగే ఉంటుంది. నువ్వు మంచిస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడు వస్తుంది. అంతేకాని నువ్వు వేరే వాళ్ళ పాపపు సొమ్ముని తీసుకొని పాపం మూట కట్టుకుంటానంటే అది ఎప్పటికీ కుదరదు. ఈజీగా వేరే వాళ్ళని మోసం చేసి వాళ్ళ క్రియేటివిటీతో ఆడుకుంటాను అంటే నీకు ఏం జరుగుతుందో ఇది జస్ట్ శాంపుల్ చూపించాను. కానీ తర్వాత నీ గురించి అందరికీ తెలిసి ఒకరోజు ఏ చేత్తో అయితే నిన్ను పొగిడారో అదే చేత్తో నేను ఛీ అని అంటారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో వీరు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంక వెంటనే అలా వీరు అయితే ఆలోచనలో పడతాడు. చాలా అంటే చాలా కోపం వస్తుంది వీరుకి. అచ్చా, నేనేమనుకున్నాను, ఇక్కడేం జరుగుతుంది, ఇదంతా ఇదంతా నా వల్లే అని చెప్పి అనుకుంటూ ఇంక వెంటనే ఇషికాకైతే తనకైతే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సుధా వాళ్ళ డాటర్ డమ్మి చిన్నికి ఫోన్ చేసి, హలో, ఏంటి అలా చూస్తున్నారు? ఓ, నన్ను బయటికి వెళ్ళనివ్వటం లేదు, కనీసం వీళ్ళు నన్ను ఏమీ చేయనివ్వట్లేదు, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఇంట్లో ఉంటుంటే నాకు పిచ్చెక్కుతుంది అని అంటుంది. చూడు, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే, ఆ విశ్వనాథన్ని మెల్లమెల్లగా ఐస్ చేయాలి. అతను ఎలాంటి వాడు అనే నిజాల్ని నువ్వు అర్థం చేసుకొని అతనికి తగ్గ కూతురిలా నువ్వు నటించాలి. నటిస్తే మాత్రమే నీకు అక్కడ ఉంటుంది, లేకపోతే నువ్వు అక్కడ ఏమి చేయలేవు అని అంటారు. బ్రో, నువ్వు చెప్పింది ఏంటో నాకు బాగా అర్థమైంది, కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన చాలా అంటే చాలా టఫ్గా ఉన్నాడు, ఆయన నేనేం చేయలేకపోతున్నాను, ఆయన్ని కన్విన్స్ చేయాలనుకుంటుంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది అని అంటుంది. నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ తోకని నువ్వే పట్టుకోవాలి. గుర్రంపై పులిపై స్వారీ చేస్తున్నావు, ఆ పులిపై స్వారీని నువ్వే కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే ఆ పులి నేను తినేస్తుంది అని చెప్పి వీరు ఇంకా అలా మాట్లాడుతూ వెనక్కి తిరుగుతాడు. అక్కడ ప్రీతి ఉంటుంది. ఒక్కసారిగా ఇంకా వీరు అయితే షాక్లో ఉండిపోతాడు. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అమ్మయ్య, అంటే నేను చెప్పింది తను వినలేదన్నమాట అని చెప్పి మనసులో అనుకుంటారు.
ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే ప్రీతి, నాకు తెలుసు మీరేం చేస్తున్నారో, ఎలా ఉన్నారో అంతా నాకు తెలుసు. కానీ నేనే కావాలని ఇవేమీ బయట పెట్టట్లేదు. ఒకరోజు వస్తుంది, ఒక సమయం వస్తుంది, ఆ రోజు ఆ రోజు నేను బయట పెడతాను అని మనసులో అనుకుంటూ కోపంతో వీరుపై రగిలిపోతూ ఉంటుంది ప్రీతి. ఇది ఇలా ఉండగా విశ్వనాథం ఇంటికి రీచ్ అవుతారు. సుధా వెంటనే విశ్వనాథంతో, ఏవండి, మనం బయటికి వెళ్దామా అని అడుగుతుంది. ఏ సుధా, ఇప్పుడు నీకేమైనా అర్జెంటుగా పనుందా అని అడుగుతారు. వెంటనే ఇంకా డమ్మీ చిన్ని వచ్చి, అది కాదు, నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను నాన్న. ఎప్పుడు ఇంట్లోనే ఉంటే బోరింగ్గా ఉంటుంది కదా, అందుకే అందరం కలిసి బయటికి వెళ్దామని అనుకుంటున్నాను నాన్న అని అంటుంది. ఇంక వెంటనే అలా ఆలోచనలో పడతాడనమాట. తనైతే, నువ్వు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నావు అంతే కదా, సరే వెళ్ళు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడా నీ లిమిట్స్ని క్రాస్ చేయకూడదు. ఈ విశ్వనాథం అంటే సొసైటీలో ఒక పేరుంది, ఆ పేరుని చెడగొట్టకుండా ఉండు చాలు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మ, నాన్న పర్మిషన్ ఇచ్చేసాడని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మనం బయటికి వెళ్దామా అమ్మ అని అంటారు. అంటే అనేలోపు, వద్దులే, నాతో పాటు రావడానికి నీకు అంత బోర్ కొడుతుంది, నేను వెళ్ళే ప్లేసెస్ నువ్వు రాలేవులేమ్మా, నేను వెళ్ళొస్తాను, థ్యాంక్ యూ నాన్నని ఒప్పించినందుకు అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడికి లక్ష్మి వచ్చి, చూసారా అమ్మ, తను ఎంత స్వార్థంగా ఉందో, మీరు చెప్పిన ప్రకారం మీ చిన్ని మీ సంతోషం గురించి ఆలోచిస్తుంది, కానీ ఇక్కడ చూడండి తను ఎలా వెళ్ళిపోయిందో అని అంటారు. ఇంకా సుధా వెంటనే ఆలోచనలో అయితే పడతారు. ఇది ఇలా ఉండగా ఆ డమ్మి చిన్ని ఎవరైతే ఉందో తను పబ్బుకి అయితే వెళ్తుంది. వెళ్ళి, ఆహా, ఎన్ని రోజులైంది ఇలా ఎంజాయ్ చేసి, ఉన్నాళ్లే మా ఇంట్లో ఒక స్ట్రిక్ట్ ఫెలో, ఆయనకు నమస్కారమే బాబు, ఆయన ఎంతో కోటి బాగా డబ్బులు సంపాదించాడు, ఈజీగా డబ్బులు కొట్టేద్దాం అనుకుంటుంటే ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు, అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు, మళ్ళీ ఏమైనా అంటే చాలు నువ్వు నా కూతురువేనా అని బేస్ వాయిస్ వేసుకొని అరిచేస్తారు. అందుకే ఆయనతో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను, ఇది నాకు కరెక్ట్గా ఉంటుంది, ఇప్పుడు నేను త్వరగా ఎంజాయ్ చేయాలని చెప్పి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటుంది ఆ డమ్మి చిన్ని. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా గంగా రుద్ర అయితే కారులో వెళ్తూ ఉంటారు. ఇంకా కారులో వెళ్తుంటే, సార్ సార్, నాకు ఏదైనా తినాలనిపిస్తుంది సార్ అని అంటుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా, చెప్పాను కదా నువ్వు డైట్లో ఉండాలి అని అంటారు. సార్ అది కాదు సార్, మొన్న మీరు చెప్పినట్టు డ్రామా వేశాను కదా, మీకు మంచి జరిగింది కదా, మన నాకు పార్టీ ఇవ్వరా సార్ అని అంటుంది. పార్టీయా, సరే చెప్పు ఏం తింటావు అని అడుగుతారు. సార్ అదేంటి కలర్ఫుల్గా ఉంది, రెస్టారెంటా అది అని అంటుంది. నీ ఫేసు, అది రెస్టారెంట్ కాదు, అది పబ్బు అని అంటారు. ఏంటి పబ్బా, అంటే సినిమాలో చూపిస్తారు అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు అదేనా సార్ అని అంటుంది. అవును అదే అని అంటారు. సార్ చిన్నప్పటి నుండి మూవీస్లో చూశాను, బయట ఎప్పుడూ చూడలేదు, ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం సార్ అని అంటారు. నీ మనసులో అక్కడికి వెళ్ళాలనుంది అంతే కదా, సరేరా తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా అలా రుద్ర అయితే గంగన్ లోపలికి తీసుకువెళ్తుంటే అక్కడ ఈ డమ్మి చిన్ని కనబడుతుంది. ఇంకా తను బాగా డ్రింక్ చేసి తాగుతూ లైక్ ఇదంతా చేస్తూ ఉంటే ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఇంకా అలా చూస్తూ ఉండేసరికి డమ్మి చిన్ని, ఏయ్ నేను డమ్మి చిన్నినని ఎవరికి తెలియకూడదు అని చెప్పి అలా ఇంకా కుప్పకూలిపోతుంది. అయ్యో, ఈ అమ్మాయి ఇలా పడిపోయిందేంటి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకా అలా అందరూ ఆలోచిస్తుంటే, తను మాకు తెలిసిన అమ్మాయి, తను మేము తీసుకువెళ్తామని చెప్పి ఇంటికైతే రుద్ర అండ్ గంగా తీసుకొని వెళ్తారు. ఇంకా అలా రుద్ర గంగా ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది సుధా. ఏం జరిగింది అని అడుగుతుంది. అత్తయ్య ఏమీ లేదు, మీరేమీ కంగారు పడకండి, నేనున్నాను కదా, మీరు కంగారు పడకండి, తనేదో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే డ్రింక్ చేసింది, ఈ విషయం మీరు మావయ్యకి తెలిసేలా చేయకండి, మావయ్య చాలా బాధపడతారు అని అంటారు. రుద్ర, థ్యాంక్ యూ, ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు రుద్ర అని ఇంకా అలా తన్నైతే లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. ఇంకా అలా గంగా రుద్ర ఇద్దరు తను కన్ఫామ్గా తెలుసుకొని ఎలా అయినా తన నిజాన్ని బయట పెట్టాలి అనుకున్నా సరే
బట్ వద్దు, ఎందుకంటే సాక్ష్యాలతో బయటపెట్టాలి కానీ ఇలా లోపాలతో కాదు అని వెయిట్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సుధాకి మాత్రం నిజంగా తన కన్న కూతురేనా అనే ఒక డౌట్ అయితే ఎరేజ్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.